ఏపీ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ది సాధిస్తోందని ప్రతిరోజు డప్పు కొట్టుకునే సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్న విడుదలైన 10వ తరగతి పరీక్ష ఫలితాలపైన ఏం సమాధానం చెబుతారనే ప్రశ్న ఉదయిస్తోంది. ఎందుకంటే విద్యా వ్యవస్థలో రాష్ట్రం దూసుకెళ్తోందన్న సీఎం జగన్ మాటలు ఉత్తివేనని 10వ తరగతి ఫలితాలతో తేలిపోయింది. విద్యార్థుల భవిష్యత్తును కూడా తీర్చిదిద్దలేని జగన్ కు మేమెందుకు ఓటేయాలంటూ వారి తల్లిదండ్రులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈసారి 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో మొత్తం 86.69% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినా 17 పాఠశాలల్లో 0 ఫలితాలు వచ్చాయి. గతేడాదితో పోల్చితే ఉత్తీర్ణత శాతం 14.43% పెరిగినా కరోనాకు ముందు 2019 ఫలితాలతో పోల్చి చూస్తే 8.19% తగ్గింది. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు ఏర్పాటు చేశాం, బైజూస్ కంటెంట్ తో కూడిన ట్యాబులు ఇచ్చాం, టోఫెల్ పెట్టాం, వచ్చే ఏడాది ఐబీ సిలబస్ తీసుకొస్తామని జగన్ ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా 10వ తరగతి ఫలితాల్లో పాఠశాలలు వెనుకబడి ఉంటున్నాయి. చాలా చోట్ల సబ్జెక్టు టీచర్ల కొరత ఉంది. ఇలాంటి చోట పిల్లలకు నాణ్యమైన చదువు అందడం లేదు. విద్యపై 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని జగన్ ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయులు లేకుండా ఉత్తమ ఫలితాలు సాధించడం ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్న విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వినిపిస్తోంది. విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకునేందుకు ఉపయోగపడే ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్షలను సైతం చూచిరాత పరీక్షలుగా ప్రభుత్వం మార్చేసింది. ప్రశ్నాపత్రాల ముద్రణకు నిధులు లేక వాట్సాప్ గ్రూపుల్లో పంపించడం, ముద్రించిన పత్రాలు ముందుగానే సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం కావడం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సాధారణంగా మారిపోయింది. ప్రశ్నపత్రాల లీకేజీని సైతం ప్రభుత్వం సమర్థించుకునే స్థాయికి దిగజారింది. ప్రశ్నపత్రం లీక్ అయినా ఏమీ కాదని ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారంటే బడుల్లో పరీక్షల నిర్వహణ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి రాష్ట్రంలో 2019కి ముందుతో పోలిస్తే 10వ తరగతి పరీక్షల ఫలితాలు తగ్గాయి.